అద్వితీయ సత్యదేవుడిన పరిశుద్ధ దేవుని నామములో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నుండి ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ మహోన్నతుడైన దేవుని మన కొనియాటకు ప్రభువును గ్రహించిన ఈ యొక్క అద్భుతమైన ఆదివారాన్ని బట్టి ప్రభు కొందరు తెలియపరుస్తూ చేరిన ప్రియ విశ్వాసాలందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న బిడ్డలు సంఘములకు రాలేక మొట్టమొదటి ఆదివారం సంఘములో చేర్చబడి పరిశుద్ధుల సహవాసములో ఉంటకు ఇష్టపడే బిడ్డలందరినీ దేవుడు దీవించి కనీసం వచ్చే వారం నుంచైనా వారు సమయమునకు రాగలటకు దేవుడు వారిని దీవించి ఆశ్రయించును గాక. చదువున్న వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము మొదటి నుంచి 11వ వచనంలోని ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ నాకు ఇచ్చిన సమయంలో ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ మన ముందుకెళ్దాం. 31వ తేదీ రాత్రి మీరు చేసుకున్న వాగ్దానాలు, మీరు తీసుకున్న ఆ ప్రామిస్ కార్డ్స్ను ఎన్నిసార్లు చదివారో నాకు తెలియదు. కానీ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళా అదే రీతిగా బీరువాలు మడిచి మళ్ళా 31 డిసెంబర్ వరకు దాన్ని తీయకుండా ఉంటే అది మీ తప్పు. గమనించండి, దేవుడిచ్చిన వాగ్దానాలు దాదాపు కొన్ని వందల వాగ్దానాలు మీ బైబిల్లోనే ఉన్నాయి. కానీ మనము దాన్ని దృష్టి ఉంచాం. చదువుదాము. ఎన్ని పుస్తకాలు మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి? 66. 66లో కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 27 అమ్మా, 30, 27. పాత నిబంధన 39. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అమ్మా? 89. ఎన్ని వచనాలు ఉన్నాయి? అది మీకు లెక్క పెట్టితే బాగుంటుంది. కానీ ప్రతి అధ్యాయంలో ఉండే వచనాలు, ప్రతి చాప్టర్స్ మీరు ఎంత చదువుతూ ఉన్నారు? సంవత్సరంలో కొంతమంది బైబిల్ను పూర్తి చేయటకు ఈ పాటకి నిర్ధారణ చేసుకొని, ఈ పాటకి నాకు తెలిసి దినములకు 4 అధ్యాయాలు చదివినా కూడా 16 అధ్యాయాలు అయిపోయి ఉండాలి. కానీ కొంతమంది మేము 10 అధ్యాయాలు చదువుతామని ఆరంభశూరులుగా జనవరి 1వ తేదీ చదివి 3వ తేదీకి వచ్చేటప్పటికల్లా బైబిల్ మర్చిపోయి 4వ తేదీ 20 అధ్యాయాలు చదువుతామని, ఆదివారం కల్లా మేము 70 అధ్యాయాలు చదువుతామని నిర్ధారణ చేసుకొని మీరు ఫెయిల్ కాకుండా నిదానంగా ప్రారంభించండి. అందుకని ఐ థింక్ బైబిల్ సొసైటీ వారు అనుకుంటే గిడియన్స్ వారు ఒక పత్రిక వెలువడించేవారు, దేశ్ డిస్ట్రిబ్యూట్ సంఘంలో పత్రిక పంచేవారు. ఏ దినము ఏ వాక్యం చదవాలా, ఎన్ని చాప్టర్స్ చదవాలని ఒక గైడ్లైన్స్ మీకు ఇచ్చేవారు. అది వాడుక చొప్పున చేయడం లేదు కనుక వారు కూడా ఆపేశారు. కానీ మీ బైబిల్ మీ చేతిలో ఉంది. ఎంతమంది కొత్త బట్టలు కొన్నారు, కొత్త బంగారు కొన్నారు, కానీ కొత్త బైబిల్ కొన్నారా? కొత్త బైబిల్లో మీరు ఎన్ని పేజీలు తిప్పేశారు అది మీరు నిర్ధారణ చేసుకోండి. దట్ హెల్ప్స్ యూ టు అనలైజ్ యువర్ సెల్ఫ్. నిన్ను పరీక్ష చేసుకొని ప్రభు సన్నిధానంలో పడవేసుకొని, ప్రభువా ఇదిగో ఈ సంవత్సరం అంతయు నా బైబిల్ను కంప్లీట్ చేశాను అని చెప్పిన బిడ్డల జీవితంలో దేవుడు దీవించి ఆశ్రయించును గాక. జార్జ్ ముల్లర్ గారు, తర్వాత చార్లెస్ స్పర్జన్ వారు ఎందుకు అంత ఫేమస్ ప్రీచర్స్ అయ్యారంటే వారు బైబిల్ను వారి జీవితంలో ఒక భాగంగా ఎంచుకున్నారు. బైబిల్ను వారు ప్రత్యేకంగా ఎంచుకొని ప్రతిదినము దాన్ని గైడ్లైన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. ఒక స్త్రీ చనిపోతూ ఉదయకాల ప్రార్థన 4 గంటలకు లేచి ఆ రీతిగా మోకాల మీద చనిపోయిందంట. అంటే ఎంత అదృష్టం! అంటే నేను అంటున్నా, మన ఉదయకాలంలో దేవుడు ఎందుకు మనం లేపుతున్నాడంటే అట్లీస్ట్ నీవు మోకాల మీద పడి ప్రభు వైపు చూస్తామని ఆలోచన. ఈ సంవత్సరంలో మీరు చేసుకున్న వాగ్దానాన్ని దేవుడు దీవించి ఆశ్రయించాలని 66 పుస్తకాలు కంట తెలియటకు మనం ప్రయత్నం చేద్దాం. కొత్త నిబంధనలో ఆమోస్ ఉందా అంటే ఉండొచ్చు పాస్టర్ గారు, ఒక ఆయన ఉందంట. అంటే నేను అంటున్నా, మనం ఎక్కడ ఏ పుస్తకాలు ఉన్నాయి? అసలు ఓబద్య గ్రంథం ఎక్కడుంది? యోవేలు గ్రంథం ఎక్కడుంది? యూదా పత్రిక ఎక్కడుంది? ఇవన్నీ చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం కొత్త నిబంధనలో ఎతుకుతూ ఉంటారు. ఈరోజు కూడా హబక్కు గ్రంథం ఏమంటే కొన్నిసార్లు కొత్త నిబంధనలో ఎతుకుతూ ఉంటారు. అంటే బైబిల్లోని వాక్యాలు మనము మరణ చేయడం లేదని అర్థం. కాబట్టి గమనించండి, బైబిల్ మనం తీసుకున్నప్పుడు మన హృదయంలో
బైబిల్ నుంచుకున్నప్పుడు అది నీ జీవితాన్ని మారుస్తుంది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలము ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఒక వృద్ధుడు 120 సంవత్సరాల మోషే తన జీవిత ప్రయత్నంలో ప్రణాళికలో క్రొత్త జనాంగానికి చెప్పిన ఒక నూతన వాగ్దానం, మీరు వెలుచున్న దేశము. అందుకనే మన తాతలు బైబిల్ చదివారు అని కాదు, కానీ పాత నిబంధన గ్రంథం ఉంది. కానీ మీరు ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతున్నారంటే, మీరు మా తాత బిలీవర్, మా జేజనాయన సంఘంలో పనిచేసాడని కాదు, కానీ ఈరోజు నీ అనుభవాలను బైబిల్ను నీ జీవితంలో ఉంచాలా. అనుభవాలతో నడుస్తున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఫేర్వెల్ టు ఓల్డ్ అండ్ వెల్కమింగ్ టు ద న్యూ జనరేషన్. మోషే చేసిన అద్భుతమైన ఈ ప్రసంగం ద్వితీయోపదేశ కాండము అంటే మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అట్స్ మొట్టమొదటి ఆజ్ఞ ఇవ్వబడింది సినాయి పర్వతం మీద, రెండవ ప్రసంగం చేయబడింది ఈ యొక్క మోషే ద్వారా. అందుకనే చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ 34 అధ్యాయాల్లో మోషే చేసిన 3 ప్రసంగాలు, 30 అన్ని అధ్యాయాల్లో. అందుకని మొదటి నుంచి 4వ అధ్యాయం వరకు దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతమైన మాట. రెండవ భాగము 4వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు. 3వ భాగము 27వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు. ఈ 3 వచనాల్లో దేవుని గురించిన అద్వితీయ మాటలు చెప్పే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని మోషే చేసిన ప్రసంగం అది చరిత్రపరమైనది, అది న్యాయపరమైనది, అది ప్రవక్తల సందేశాన్ని చూపించే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే మోషే యేసుక్రీస్తుకు పోలిక అని చెప్పే భక్తులు కూడా ఉన్నారు. అందుకని చెప్పబడిన మాటలో యేసుక్రీస్తు క్రిస్టలాజికల్ కాన్సెప్ట్ ద్వితీయోపదేశ కాండంలో అద్భుతంగా వ్రాయబడింది. అందుకనే మోషే కంపేర్ చేయబడ్డాడు యేసుక్రీస్తుకు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చూడండి, ఆయన ప్రాఫెట్గా, ప్రవక్తగా, ఆయన ఒక ప్రీస్ట్గా, ఒక అధికారిగా, న్యాయాధిపతిగా, అంతమాత్రం కాక ఆయన రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. అందుకని యేసుక్రీస్తుకి ఇవ్వబడిన 3 నామధేయాలు ఈజ్ ఎ ప్రాఫెట్, ప్రీస్ట్ అండ్ కింగ్. ఈ 3 పోల్చబడిన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మోషే యేసుక్రీస్తుకుండే పోలికలో మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇరువురు కూడా వారి జన్మము చాలా కఠినంగా ఉంది. మోషే జన్మించినప్పుడు జమ్ముపెట్టలో వదలబడ్డాడు. యేసుక్రీస్తు జన్మించబడినప్పుడు ఆయన తరమబడ్డాడు. రెండవది, ఇద్దరు జీవితాల్లో దే హ్యావ్ బీన్ సీరియస్లీ ఇవాక్యుయేట్. అంటే బోత్ ఆర్ సిమిలారిటీస్ ఎక్కువగా ఉన్నాయి ఇరువురి జీవితాల్లో. ఒక అద్భుతమైన మాట. అంత మాత్రం కాక వీరిద్దరూ ప్రార్థనాపూర్వకంగా చూస్తూ ఉన్నాం. మోషే ప్రతిసారి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రతిదినము రాత్రి ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకని ఇరువురి జీవితాల్లో చేసే అద్భుతమైన మాటలు. బోత్ ఆర్ రిజెక్టెడ్ బై ద బ్రదర్స్. ఇరువురు వారి అన్నదమ్ముల నుంచి తృణీకరించబడ్డారని చూస్తూ ఉన్నాం. అంత మాత్రం కాక ద బోత్ ఆర్ కమిటెడ్ టు ప్రజెంట్ ద గాస్పల్. దేవుని యొక్క మాటలు తెలియపరచుటలో వారు చూసిన నిబంధనల మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని వారు దే బీన్ రిసీవ్డ్ గాడ్స్ వర్డ్, దే బీన్ ఎక్స్పాండెడ్ గాడ్స్ వర్డ్. దేవుని మాటలు వారు అనేకులకు తెలియపరిచారు. అంతమాత్రం కాక న్యాయబద్ధమైన మాటలు వారికి తెలియపరుస్తూ వస్తున్నారు. అందుకనే మోషే చేసిన ప్రతి ప్రసంగంలో 11వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం నుంచి దాదాపు 6వ వచనం వరకు ఆయన ఏకదాటిగా మాట్లాడిన మాటలు, ఆయన చేసిన దానిని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా చేసిన అద్భుతమైన ఆ కార్యములను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఉదయకాలము మనకు ఈ అధ్యాయం ఏం బోధిస్తూ ఉంది. 11వ అధ్యాయము నేను 12వ వచనము మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఆకాశ వర్షములు జలములు తాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. మన జీవితంలో మనం కోరుకునేది ప్రభు కృప. మన జీవితంలో మనం కోరుకునేది దేవుడు నన్ను ఏ రీతిగా లక్ష్య పెడుతున్నాడు అని మనం కోరుకుంటాం. మన జీవితంలో మనం ప్రభువు నుంచి కోరుకునేది నన్ను దేవుడు కరుణిస్తున్నాడా అని కోరుకుంటూ ఉంటాం. అందుకనే ప్రభు కన్నులు నా మీద ఉంటే ఎంత బాగుంటు అని మాట్లాడుతూ ఉంటాం. కానీ గమనించండి, ఒకవేళ నీ వైపు ఆయన తీక్షణంగా చూస్తే మనం బ్రతకలేం. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఎన్ని అబద్ధాలు ఆడతామో,
ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటామో. అందుకనే ప్రభువు చెప్పిన మాట, యు మస్ట్ రెక్టిఫై, నిన్ను పరీక్షించుకునే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ పరీక్షించుకుంటే, ఒకవేళ నిన్ను సరి చేసుకోకుంటే చెప్పిన మాటలు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 16వ వచనం గమనించండి. మీ హృదయము మాయల్లో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడి లేని ఎడ్ల యెహోవా మీ మీద కోపడి ఆకాశమును మూసివేయను, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం ఉండకుండా మీరు శీఘ్రంగా నశించెదరు. కొంతమందికి వీఆర్ ఆల్సో రెక్లెస్. వేర్ ఇస్ గాడ్? అసలు దేవుడు ఎక్కడున్నాడు? నేను ఎన్ని తప్పులు చేస్తున్నా ఎవరు ఇవ్వడం లేదే, ఎంత అబద్ధం ఆడుతున్నా ఏ శిక్ష నా మీదకి రావడం లేదే మీరు అనుకుంటుంటారు. కానీ ఆయన అనుకుంటున్నాడు, మీ జీవితంలో ఒక ఫుల్ స్టాప్, ఒక డాట్ మీకు పెట్టినప్పుడు యు ఆర్ సో కన్ఫ్యూజ్డ్. ఒకవేళ మీ బ్రెయిన్లోనే ఒక డాట్ ఏర్పడింది అనుకోండి, ఇది మీ మాటలు తడబడతాయి, మీ నడక తడబడుతుంది, మీ చూపులు తడబడతాయి, మీ మాటలు తొట్టిల్లుతాయి, మీరు సంఘంలోకి రాలేక కూలబడిపోతారన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దిస్ ఇస్ అ రియాలిటీ ఇఫ్ యూ విజిట్ మెనీ హాస్పిటల్స్. చాలా హాస్పిటల్ మీరు దర్శించండి. నేను అంత బాగున్న పాస్టర్ గారు అసలు సడన్లో నాకేమేమి ఉందో అంటారు. అంటే గమనించండి, యు ఆర్ ఆల్ నాట్ ఫాలోయింగ్ ద రిచువల్స్ ఆఫ్ ద లార్డ్. ఒకవేళ ప్రభును వెంబడిస్తున్నామని వెంబడించకుండా, ప్రభును అనుసరిస్తున్నామని అనుసరించకుండా మనం చేసే ఈ యొక్క మాయాజాలమైన లోకంలో మీరు ప్రభువును లక్ష్య పెట్టుటకు మనం ప్రయత్నం చేయాలని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలం సంవత్సరం మన ముందున్న ఈ 52 వారాల్లో ప్రతి దినము సంఘంలో ఆరాధించటకు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? గత సంవత్సరంలో ఎన్ని వారాలు నేను క్రమబద్ధంగా వచ్చాను మీరు టిక్ వేసుకుంటున్నారా? గత సంవత్సరంలో ఎన్ని వారాలు నేను ఆబ్సెంట్ అయ్యాను మీరు టిక్ వేసుకుంటున్నారా? గత సంవత్సరంలో ఎన్నిసార్లు కుటుంబంగా వచ్చి ప్రభుని ఆరాధించాను మీరు ఆలోచిస్తున్నారా? గత సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు నేను పొరపాటు చేసి సంఘాలయంలో నేను చేయాల్సిన పనులు చేయలేకపోయినా మాట జ్ఞాపకం చేసుకుంటున్నామా? అసలు నేను కోల్సిండ్ల తెలుగు బాప్టిస్ట్ సంఘానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నా అని మీరు ప్రశ్నించుకుంటున్నారా? ఆ ప్రశ్న మీరు వేసుకుంటున్నప్పుడు యు ఆర్ దేర్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వర్డ్. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరు పాటుపడి బిడ్డలుగా ఉంటారని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొకసారి గమనించండి, ఇక్కడ చేసిన మాటలు మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకి ఏం చేయాలనే మాట కూడా రాయబడిన మాట 16-18 వచనం. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీదను సూచనలుగాను కట్టుకునేవాళ్ళను, అవి మీ కళ్ళకు బాసికములుగాను ఉండవలను. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొంచున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. ఇది మన కుటుంబ ఆరాధనలో మిస్ అవుతూ ఉన్నాం. మీ కుటుంబ ఆరాధన చిన్నప్పుడు బైబిల్ తీసుకుంటాను, అబ్బా వచ్చాడు రా కదా. నాన్నమ్మ ఇంట్లో ఉంటే బైబిల్ మాటలు చాలా ఉంటాయి. ఇప్పుడు నాన్నమ్మలు అమ్మమ్మలు లేరు ఈ కాలంలో. అమ్మమ్మ ఏడుందిరా అంటే అమ్మమ్మ వేరే ఊర్లో ఉంది, నాన్నమ్మ ఎక్కడో ఉంది అని చెప్పి మాటలు వచ్చాయి. బట్ నానమ్మ అమ్మమ్మలు మాట్లాడే అద్భుతమైన ఆ శైలిని మనం మర్చిపోయాం. ఇంతకుముందు పెద్దవారు ప్రార్థన కూర్చోబెట్టేవారు, ఇప్పుడు పెద్దవారు ఇంట్లో లేరు కాబట్టి నువ్వే పెద్ద. బట్ పెద్ద ఏం చేస్తున్నాడు తెలుసా? యూఆర్ ఆల్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నుంచి జారిపోయి తప్పైపోయి బిడ్డలుగా ఉండకుండా ప్రభు వాక్యం వైపు చూచే బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ దేవుడు ఈ యొక్క ఉదయకాలం మనతో మాట్లాడే ఈ 13-12 వచనంలో ఆయన యెహోవా లక్ష్య పెట్టును. ఎలా లక్ష్య పెడుతున్నాడు? యెహోవా కనుదృష్టి నీ వైపు ఉందన్నమాట. 7 అద్భుతమైన మాటలు మేము ఉంచటకు నేను ఇష్టపడతా ఉన్నా. గమనించండి, 12వ వచనంలో రాయబడ్డ అద్భుతమైన మాటలు. ఆకాశ వర్షము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టే దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. దేవుడు నిన్ను దృష్టి ఉంచినప్పుడు మనకొచ్చే లాభాలు, దేవుడు దృష్టి ఉంచినప్పుడు మనకు అనుగ్రహించే అద్భుతమైన ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుంటూ మన ముందుకు వెళ్దాం. ఈ కాలంలో దేవుడు కట్టడలు కూడా చెప్తా ఉన్నాయి. ఒకవేళ మీకు ఒక వాగ్దానం వస్తే దాంట్లో మీకుండే వాగ్దానం ఒకటి చెప్తారా? ఒక వాగ్దానం ఎగ్జాంపుల్గా నీవు భయపడకము అనే వాగ్దానం వచ్చింది. కానీ భయపడకము అనే వాగ్దానం ముందు వెనక మనం మర్చిపోతున్నాం. భయపడకము అంటే యెహోవా
నిన్ను ఆశీర్వదించి నిన్ను అద్భుతంగా దీవిస్తున్నప్పుడు నీవు భయపడకు అని వస్తుంది. కానీ భయపడకుండా ఉండాలంటే ప్రభుని వెంబడించాలని కింద ఒక ఆజ్ఞ ఉంటుంది. అందుకని దెర్ ఇస్ ఎ కమాండ్మెంట్ అండ్ దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. దేవుడు నీకు ఇచ్చే ఒక ఆజ్ఞ ఉంటుంది, దేవుడు నీకు ఇచ్చే ఒక ఆశీర్వాదం ఉంటుంది. కానీ మనం ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం కానీ ఆజ్ఞలు మర్చిపోతూ ఉన్నాం. దేవుని వెంబడించే విషయంలో మనం లోటు అయిపోతూ ఉన్నాం మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, ఉదయకాలము ప్రభు మనకు అనుగ్రహించి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఇచ్చే వాగ్దానాలు ఎలా ఉంటున్నాయంటే, ప్రభు నీకు ఇచ్చే వాగ్దానాల్లో ఆజ్ఞలు కూడా లోబడినాయి. ప్రభు ఇచ్చే వాగ్దానాల్లో దెర్ ఇస్ ద కమాండ్మెంట్ యు మస్ట్ ఫాలో. యెహోవా నిన్ను ఆశీర్వదించాలంటే అంటే మాట గమనించండి. అందుకని గమనించండి, మనం అన్ని ఆశీర్వాదాల మాటలు చాలా ఇష్టపడతాం. పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి యువర్ హౌస్ ఇస్ ఫుల్ ఆఫ్ మనీ అంటే పాస్టర్ గారు మంచోడు అంటాం. నీవు వెంబడించడం లేదంటే ఈ పాస్టర్ మంచోడు కాదంటాం. అందుకని గమనించండి, ప్రభు వైపు చూడాలంటే యూ మస్ట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దెర్ ఆర్ మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎక్కడ పోయినా స్కూల్స్లో, కాలేజీలో, ఆఫీస్లో, పాస్టర్ గారు సంఘంలో కూడా అంటే సంఘంలో ద మోస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్. నీవు ప్రభువును వెంబడించాలంటే నువ్వు చేయాల్సిన పని, నువ్వు ఫాలో కావాల్సిన అద్భుతమైన మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఉదయకాలం యెహోవా కనుదృష్టి మీ మీద ఉండాలంటే గమనించండి, మొట్టమొదటి ఆశీర్వాదం గమనించండి, యెహోవా కనుదృష్టి మీ మీద ఉంచాలంటే చదువుదాం. కీర్తనల పుస్తకము 33వ కీర్తన, కీర్తనలు 33 కీర్తనలు 9వ వచనం చదువుకుందాం. ఆయన మాట సెలవేగా దాని ప్రకారమేను, ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపడను. అంటే గమనించండి, యెహోవా కనుదృష్టి నీ మీద ఉన్నప్పుడు నీకు ప్రభు కృపనిచ్చును. ఆ కృప, లార్డ్ దై మర్సీస్ ఐఎమ్ లివింగ్ ఆన్ ది ఎర్త్. నీ కృపను బట్టే ప్రభాని బ్రతుకుతాం అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఎంతమంది కృప కొరకు కనిపెడతా ఉన్నాం. అది మీరు కనిపెట్టాలంటే కొన్నిసార్లు మీకు అర్థం కాదు. అర్థమయ్యేటట్లు నేను ఒక భాష చెప్తా, గమనించండి. సపోజ్ యు గో టు ప్రిజన్. మీరు జైలుకి వెళ్తే జైల్లో ఒక 6x6 అంటే మనకు సమాధి మతికి వస్తుంది. 6x8 బ్యారికేడ్స్లో ఒక 4 కూర్చుంటారు. 4 బయట వైపే చూస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఎప్పుడెప్పుడు మమ్మల్ని రిలీజ్ చేస్తారా, ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి మేము భోజనం చేస్తామా, ఎప్పుడెప్పుడు మమ్మల్ని రిలీజ్ చేస్తారనే ఆ కృప కొలది కనిపెట్టే బిడ్డలు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ దేర్, ఒకవేళ విజిట్ చేయండి ఎప్పుడన్నా. జైలుకి వెళ్తే లోపల వారు జైలు అధికారుల కృప కోసం వెంబడిస్తూ ఉంటారు. కానీ మనం కృప ఎప్పుడు వెంబడిస్తుంది తెలుసా? రంగస్వామి అనే ఒక వ్యక్తి ఆర్ఐగా పనిచేసి అద్భుతంగా ఆయన బ్రతికాడు, మంచి బిల్డింగ్ కట్టించాడు. ఆయన చనిపోయిన దినము ఏమంటున్నా తెలుసా? జీవన్, ప్లీజ్ ప్రే ఫర్ మీ దట్ గాడ్ షుడ్ హ్యావ్ మర్సీ. దేవుడు కృప కొరకుని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయింది హార్ట్ అటాక్తో కాదు, బ్రెయిన్ డెత్తో కాదు, కానీ హీ డైడ్ విత్ లంగ్ ఇన్ఫెక్షన్. అద్భుతంగా ఆయన ఎంత ఆశ్చర్యపోయాడంటే ఇది నాకు వస్తుందా అని కూడా ఆశ్చర్యపోయాడు. ఎంతగానో దుఃఖపడ్డాడు. ఎందుకు ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నంటే ఆయన కృప నీ మీద ఉంది. సంవత్సరం అంతా ప్రభు కృప నీ మీద ఉంది. కాబట్టి యూఆర్ ఆల్ స్టిల్ అలైవ్ టుడే. ఈరోజు సంఘంలో కూర్చొని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఆయన కృప లేనిది మనం బ్రతకలేము. మొట్టమొదటి ఆశీర్వాదం, నీ సంవత్సరంలో ప్రభు కృప నా మీద ఉండాలని ప్రార్థన చేద్దాం. అందుకని ప్రభు కృప ఏం చేస్తుంది తెలుసా? నిన్ను స్థిరపరచును. ప్రభు కృప నిన్ను బ్రతికింపజేయును. ప్రభు కృప నిన్ను జీవింపజేయని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతమందికి ఆయన కృప లేదు తెలుసా? కృప వైపు చూచే బిడ్డల జీవితాలు. హాస్పిటల్ వైపు చూసినప్పుడు, ఇవి గో టు స్లమ్స్ ఏరియాలో, మా పక్కింట్లో పాస్టర్ గారు మంచి అరిసెలు, భక్ష్యాలు స్మెల్స్ వస్తూ ఉన్నాయి. మా ఇంట్లో వీ డోంట్ హ్యావ్ ఈవెన్ 1 kilo రైస్. మనం దయచేస్తున్నామా? నా కొత్త బట్టలు ఈరోజు సాక్రిఫైస్ చేస్తూ ఉన్నా. అవి గోటు బాపూజీ నగర్కి వెళ్ళి ఒక 10 ఇళ్ళల్లో నేను ఒక 10 కిలో రైస్ ఇవ్వాలనుకుంటున్నా. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. ఆ క్రిస్మస్ మనం చేస్తున్నామా? ఆ క్రిస్మస్ వాతావరణం మనం ఉంటున్నామా? నేను ఎంత పెద్ద చెట్టు పెట్టాలా, మా ఇంట్లో ఎన్ని పిండి వంటలు కావాలా, నేను ఎన్ని కొత్త కోట్లు వేసుకోవాలా, నా వైపు చూడదని, ఇది కూడా కొత్త కోటే, ఎన్ని కోట్లు వేసుకోవాలా, ఎన్నిసార్లు నేను ప్రభువును ఆరాధించాలని కాక నేను ఐ వాంట్ టు గివ్ సంథింగ్ టు ద పూర్. అది నిజమైన క్రిస్మస్. ప్రభు కృప నీ మీద అద్భుతంగా ఉంది. కానీ ఆ కృప నీ చేయి చాపుతుందా? ఆ కృప అందరి వైపు చూపిస్తా ఉన్నామా? దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్. అందుకనే యెహోవా కనుదృష్టి నీ మీద ఆనుకొని జీవించినప్పుడు కృప నిన్ను స్థిరపరచును.
ఇది మొట్టమొదటి అద్భుతమైన ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం గమనించండి. ప్రభు కృప నీ వైపు చూపించినప్పుడు. కీర్తనలు 33వ కీర్తన అదే 18-19 చదువుకుందాం. వారి ప్రాణమును మరణం నుంచి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. రెండవ అద్వితీయమైన ఆశీర్వాదం, ఆయన నూతన సంవత్సరంలో దేవుని కనుదృష్టి నిన్ను మరణం నుండి తప్పించును. కొంతమందికి దే నో వెరీ వెల్ ద డెత్ ఈజ్ వెరీ సూన్. మరణం వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. కానీ గమనించండి, నిన్ను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు, నిన్ను ప్రభు సంఘంలోకి నడిపించాడు, నిన్ను అద్భుతంగా దేవుడు ఆయన చేతులెత్తి దీవిస్తున్నప్పుడు మనం ప్రభు వైపు చూస్తూ ఉన్నామా? ఆయన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన నిన్ను ప్రాణంగా కాపాడాడు. నేను కరోనాలో విడిచిపెట్టలేదు. ఎంతోమంది మహనీయులు, మేము బలం కలిగిన వారు, ఎత్తైన వారు, ధనవంతులు, బహుశైర్యం గలవారు, దే స్లెప్ట్ ఇన్ కరోనాలో రాలిపోయారు. కానీ ప్రభు నీకు కృపనిచ్చాడు, నీ ప్రాణమును ఆయన కాపాడాడు. ఎందుకని తెలిసింది? నీ ప్రాణమును మరణం నుంచి తప్పించుటకు యెహోవా కనుదృష్టి నీ మీద ఉంది. కానీ గమనించండి, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ప్రభు ఆయన ప్రాణమును ఆయన నిన్ను కాపాడే గొప్ప దేవుడు అంటున్నాడు. అందుకని గమనించండి, యెహోవా కనుదృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచును. కరువులో ఆయన సజీవంగా కాపాడాడు. ఎంత అద్భుతం తెలుసా? ఇది కేవలం అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంది. అందరికీ కరోనా వచ్చిపోయింది, కానీ నీకు తెలియదు కరోనా వచ్చినట్టు. ఇట్ టచ్ యూ అండ్ లెఫ్ట్, వచ్చి వెళ్ళిపోయింది. కానీ మీ పక్కింట్లో వాడు చనిపోయాడు, నువ్వు మాత్రం సజీవంగా ఉండవు. బెంగళూరులో మేము ఉంటున్నప్పుడు కరోనా ప్రాంతంలో మాకు పాస్టర్కి మాత్రం లైసెన్స్ ఇచ్చినారు. ఎందుకంటే సమాధులు మా ఆయన చేయాలని. ప్రతిసారి సోఫియాకి చెప్పిపోతూ ఉంటే, సోఫియా నేను వస్తే బాగున్నట్టు, లేకుండా పోయినట్టే. ఆమె కూడా నవ్వుతూ ఉండే. ఆ లైసెన్స్ కార్డు వెళ్తూ వస్తున్నప్పుడు పోలీసు, ఈయన పాస్టర్ అండి, సెమెట్రీ అంటుండే, అంతే, రెండే మాటలే. పాస్టర్, సెమెట్రీ, విల్సన్ గార్డెన్స్ అండ్ సెమెట్రీకి వెళ్తూ ఉండేవారు. అక్కడ ప్రతిరోజు సమాధులే. నేను ప్రార్థన చేసిన, ప్రభువా ఈ సమాధి తర్వాత ఇంకా సమాధులు నిండిపోయాయి, ఇంక ఏమవుతుందో తెలియదని. మా చర్చ్ సెక్రటరీ కెప్టెన్ జాన్, సార్ మీకు ప్రొటెక్షన్ కోసము ఒక 10 సపరేట్ కిట్లు తెప్పించింది సార్ అన్నాడు. ఆ రోజు నుంచి కరోనా ఆగిపోయింది. ఇప్పుడు కూడా కిట్లు అట్టే ఉండే సార్ అంటాడు. అంటే నేను అంటున్నా, దేవుడు నీ మీద దృష్టి ఉంచినప్పుడు నేను మరణం నుంచి తప్పించాడు. దేవుడు నీ మీద దృష్టి ఉంచినప్పుడు నీకు కృపను అనుగ్రహించాడు. కానీ మీరు గుర్తించలేదు. మనం అంటాము, వాడు బంగారు వేసుకున్నాడు సార్, వాడు 3 ఇళ్ళు కట్టుకున్నాడు సార్, వాడు 10 కార్లు కొన్నాడు సార్. ప్రభు కృప నీ మీద ఉంది, నువ్వు మర్చిపోతున్నావు. ప్రభు నిన్ను మరణం నుంచి కాపాడి నువ్వు మర్చిపోతా ఉన్నావు. అలాంటి కృప నీకు దయచేసినప్పుడు వాట్ అబౌట్ బంగ్లాస్ అండ్ వాట్ అబౌట్ కార్స్? నథింగ్ బిఫోర్ ద గాడ్స్ మర్సీ ఆన్ యూ. దేవుడు నీ మీద కృప చూపించినప్పుడు, ఆయన దయ చూపించినప్పుడు, నిన్ను ఆయన మరణం నుంచి కాపాడినప్పుడు, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆన్ ది ఎర్త్. కాబట్టి రెండవ అద్భుతమైన మాట, ఆయన కృప నీ మీద ఉంచినప్పుడు ఆయన మరణం నుంచి కాపాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడవ అద్భుత సత్యము, రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 370 పేజ్ 71, 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయం ముందు నీవు మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. యెహోవా కనుదృష్టి నిన్ను బలపరచును. ఒకవేళ బలపరిచినప్పుడు కూడా నీవు ప్రభు వైపు చూడకుంటే నువ్వు మతి తప్పిన వాని వలె అవుతావని వాక్యం ఇలా చేస్తూ ఉంది. అంటే మనం ఏం చేస్తాం తెలుసా? నాకు బలం ఇస్తున్నాడు అంటే యు ఆర్ బికమ్ ఎ ఫ్యాటీ మ్యాన్. కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో నీ మీద ప్రభు కృప చూపించినప్పుడు యూ బికేమ్ ఏ వెరీ రిచ్ పర్సన్, యూ బికేమ్ ఏ వెరీ హెల్దీ పర్సన్, యూ బికేమ్ ఏ వెరీ ఆర్డైన్డ్ మ్యాన్. కానీ నీవు ప్రభువును లక్ష్య పెట్టలేదు, ప్రభు వైపు చూడడం లేదు. యెహోవా కనుదృష్టిలో నుంచి నువ్వు జారిపోతున్నప్పుడు
ఈ జారిపోయే విషయంలో మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మొట్టమొదటి రాజుగా అభిషేకించబడిన సౌలు మహారాజు దేవుడు అతన్ని హెచ్చించి రాజ్యంనిచ్చి గొప్ప అధికారిగా చేసి ఒక ప్రభుత్వంనిచ్చి మొట్టమొదటి రాజుగా నేను అభిషేకించినప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? అగగు మహారాజును చంపకుండా అగగు మహారాజు వారి కొవ్విన దూడలను ప్రక్కకు పెట్టి యు ఆర్ ఆల్ రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ పీపుల్. నీవు గుర్తించావు గుర్తించని వాటిని, నీవు తీసుకున్నావు ప్రభు లక్ష్య పెట్టిన వాటిని, నీవు తీసుకుంటున్నావు ప్రభు అసహించుకున్న వాటిని నువ్వు దృష్టి ఉంచి ప్రభు దృష్టిలో నువ్వు అసహ్యుడమైనవని మాట రాయబడిన మాట. అందుకనే ప్రభు అతన్ని అసహించుకొనను, రాజుగా అతన్ని తృణీకరించను, రాజుగా చేసినందుకు సంతాపమున్నదని మాట రాయబడిన మాట. ఒకవేళ ఆ మాటలు ప్రభు వైపు నీ వైపు చూసినప్పుడు ఆ మాట చెప్తున్నాడా? గమనించిన మూడవ అద్భుతమైన మాట, ఈ సంవత్సరంలో ప్రభు కనుదృష్టి నిన్ను బలపరిచినప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? ప్రభుని దృష్టించడం లేదు. బలపరిచినప్పుడు సంఘాన్ని మర్చిపోతా ఉన్నావు. బలపరిచినప్పుడు ఇంతకుముందు సంఘంలో ప్రభువా నన్ను కరుణించని ప్రార్థన చేసిన నీవు ఈ బలపరిచిన తర్వాత సంఘం ఏముందండి? పాస్టర్ ఎవరండి? స్టాండింగ్ కమిటీ వారు ఎవరండి? అసలు కోర్ వారు ఏం పాడుతున్నారండి? నువ్వేం పాడుతున్నావు? అసలు ఆంధ్రకేశ కీర్తనని పాటలు నీకు వచ్చా? మనం పాడడం మర్చిపోయాం, మనం బైబిల్ తీసుకోవడం మర్చిపోయాం, బైబిల్ వైపు చూడడం మర్చిపోయాం. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ప్రభు కనుదృష్టిలోనూ జారిపోతావు. అందుకని గమనించండి, ప్రభు కనుదృష్టిలోనూ జారిపోతే ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును, ఇది మొదలుకొని నీకు క్షామములే కలుగును, ఇది మొదలుకొని నీ యొక్క ఇంటిలో అన్ని అవరోధాలే కలుగును. అలా ఉండకుండా ప్రభు పాద సన్నిధిలో పట్టుకొని, ప్రభువా ఈ సంవత్సరం అంతట్లో నీ కృప నాతో ఉండును గాక అని ప్రార్థన చేస్తా ఉన్నామా? ఈ సంవత్సరం అంతటా ప్రభువా నీ కనుదృష్టి నా మీద ఉండాలని ప్రార్థన చేస్తా ఉన్నామా? ఆ రీతిగా ప్రార్థించబడాలని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన అద్భుతమైన మాట గమనించండి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దాన్ని నీరు కట్టుచున్నాను, ఎవడినో దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. ఒకవేళ నువ్వు అనుకుంటున్నామో ప్రభువు నిద్రపోవడం లేదు, ఆయన కనుదృష్టి నీ మీద ఉంది కాబట్టి నిన్ను తాకినవాడు నా కను పాపను తాకినట్టే అనే మాట. ఈ మాట చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? యూఆర్ ఆల్ స్టిల్ స్లీపింగ్, యూఆర్ ఆల్ స్టిల్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క వార్తను గుర్తించడం లేదని మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ప్రభు కనుదృష్టి నిమిషమైనను నీ మీదకి రాకుండా. గమనించండి ఎంత అద్భుతంగా మాట ఉందో. ప్రతి నిమిషము నేను దాన్ని నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీద రాకున్నట్లు దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాను. నీ కుటుంబం ఈరోజు క్షేమంగా ఉందంటే, నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే, నీ బిడ్డల జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నంటే దేవుడు దాన్ని నీరు కట్టి కాపాడి ప్రతి నిమిషం కాపాడుచున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని 3వ అద్భుత సత్యం, యెహోవా కనుదృష్టి నిన్ను బలపరచును. 4వ అద్భుత సత్యం, యెహోవా కనుదృష్టి నీకు కాపుదలనిచ్చును. నిన్ను కాచి కాపాడే దేవుడు, నేను తొట్టిల్లకుండా ప్రభు వైపు చూసే దేవుడు, ప్రభువును వైపు దృష్టించాలని ప్రభు కోరుకుంటున్నాను. అందుకని చూడండి 2వ వచనం నుంచి గమనించండి. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనమును దాని గురించి పాడము. యెహోవా నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నేను దాన్ని నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకున్నట్లు దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాను. కావలి వాని వలె ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ఎంత అద్భుతమైన మాట మనం చూస్తున్నామా? ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు. లూకా సువార్త 4వ అద్భుతం గమనించండి. యెహోవా కనుదృష్టి నిన్ను కాపుదల కలగజేయని మాట చూస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. 4వ అద్భుత సత్యం, యెహోవా కనుదృష్టి ఆయన కాపుదల ఇచ్చును. 22వ అధ్యాయం 12వ వచనం. యెహోవా చూపులు జ్ఞానం కలవాలని కాపాడును, విశ్వాసఘాతుల మాటలు ఆయన వ్యర్థము చేయను. ఎన్ని బలమైన మాటలు మాట్లాడుతున్నామో దేవునికి వ్యతిరేకంగా. విశ్వాసఘాతకులుగా ఉండకుండా యెహోవా చూపులు జ్ఞానం కలవాడిని కాపాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల పుస్తకము, కీర్తనలు 17వ కీర్తన 8-9 వచనంలో. అమ్మా
అమ్మా ఇంకా ఆయన కనుపాపోలే కాచే దేవుడు అనమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం చాలా ఇష్టపడతాం తెలుసా, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం దుర్గం 91 కీర్తనలో సెలవిచ్చినట్టు మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తిని విశ్రమించేవాడిని పాస్టర్గా చదువుతుంటే ఎంత సంతోషపడతామో. కానీ గమనించండి, నీవు దానికి అర్హుడవేనా? ఆ రీతిగా జీవించటకు నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ రీతిగా జీవించటకు నువ్వు ప్రయాసపడుతున్నావా? 10th క్లాస్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయినవారు అంటే మనం చేయి చూపిస్తూ ఉంటాం, 1 సార్లు 2 సార్లు 3 సార్లు అని. అప్పుడు హెడ్ మాస్టర్ 3 బెత్తలు ఎరగొట్టినప్పుడు కూడా మనకు బుద్ధి రాదు. కానీ ప్రభువు ఈడ చూడడు, పాస్టర్ గమనించాడు. అసలు నీ విశ్వాస కొలబద్దం ఎవరి దగ్గర లేదు, నీకు నీవే పరీక్షించుకో అని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని గమనించండి, ప్రభువు నీ వైపు చూసినప్పుడు మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం, ప్రభువు నీ మీద దృష్టి ఉంచినప్పుడు అసలు మనం చక్కగా బ్రతుకుందాం అనుకున్నాం. గమనించండి, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను లయపరచుకోరు వారి దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కుకొనకుండా నీ రెక్కల నీడ కింద నన్ను దాచము. అందుకని అద్భుతమైన మాట రాశాడు, నీ నీడలో నన్ను దాచము, నీ బాటలో నన్ను సాగిపోని ప్రభువా. మనం ఆ రీతిగా పాట పాడుతూ ఉన్నాం, ప్రయాణంలో ముందుకెళ్తాకి ఇష్టపడుతూ ఉన్నాం. కానీ యు నాట్ ఏబుల్ టు ఫాలో ద రిచువల్స్ ఆఫ్ ద లార్డ్ అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఆయన రెక్క నీళ్ళలో నీకు ఆశ్రయము, ఆయన కనుదృష్టి నిన్ను కాచి కాపాడన్న మాట జ్ఞాపకం చేస్తున్నా. 5వ అద్భుత సత్యం నేర్చుకుందాము. యెహోవా కనుదృష్టి మనకేం నేర్పిస్తుందంటే ఇట్ గివ్స్ అస్ విజ్డమ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. యెహోవా కనుదృష్టి నీ మీద ఉన్నప్పుడు నీకు ఆలోచన చెప్పేదను, నేను నడిపించదను. మనం అంటుంటున్నాం కదా, అరే పొరపాటు చేసిన పాస్టర్ గారు, ఎంత తప్పు చేసినా, మా పిల్లలకు బైపీసీ ఇప్పించకుండా మ్యాథ్స్ ఇప్పించిన, మా పిల్లలను ఏ రీతిగా పెంచాలని మేము తెలుసుకోలేకపోయాం. దేవుని కనుదృష్టి నీ బిడ్డలను దేవుని చేతిలో ఉంచినప్పుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యూచర్. మనం అనుకుంటే మన పిల్లల భవిష్యత్తు కోసం 1 లక్ష రూపాయలు ఈరోజు చేస్తే 20 సంవత్సరాలు కదా 3 లక్షలు అవుతుంది. ఆ స్ట్రాటజీ మీకు చాలా బాగుంటుంది. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం లేకపోతేనే మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు పాస్టర్ గారు నేను 5 లక్షలు వేస్తున్నా, 20 సంవత్సరాల కల్లా అది 30 లక్షలు అవుతుంది. ఈ స్ట్రాటజీ బాగుంది. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తుందో తెలుసా, మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే ఆయన కనుదృష్టి నీకు ఆలోచన చెప్పును. ఈరోజు ప్రపంచంలో ద కాస్ట్లీయెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్, ద వన్ హూ గివ్స్ అడ్వైస్. ఆ అడ్వైజ్ ఇచ్చేవారు కాస్ట్లీ అయిపోయారు. ఇంతకుముందు మనం దేన్ని లెక్క చేయలేదో, ఇంతకుముందు వాడిని ఎప్పుడు మనం లెక్క చేయలేదో వాడు కాస్ట్లీ అయిపోయాడు. మీకు తెలుసు, ఏ బిల్డింగ్ కట్టినా ఒక కాంట్రాక్టర్ మన దగ్గర ఉండాల్సిందే. వాడు ఎప్పుడు మీ చుట్టూ సార్ అని తిరుగుతున్నప్పుడు మనం లెక్క చేయలే. ఈరోజు వాడు లేనిది మనం ఇల్లు కట్టుకోలేం. ఈరోజు వాడు లేనిది మనం కెనాట్ ఏబుల్ టు బిల్డ్ అవర్ ఓన్ హౌసెస్. ఏది లెక్క చేయలేదో దట్ ఈస్ బికమ్ సో ఎక్స్పెన్సివ్. యెహోవా కనుదృష్టి నీకు ఆలోచన చెప్పును. అందుకని ఆయనకి ఉన్న అద్భుతకరమైన పేరు ఆలోచనకర్త, సమాధానకర్త, అధిపతి, అద్వితీయ సత్యదేవుడు, అద్భుతకరుడైన దేవుడు. ఆయన పేరే అద్భుతకరుడు. ఆయన అద్భుతం ఎక్కడ చేశారు తెలుసా? లూకా సువార్త 2వ అధ్యాయం. ద వెరీ సర్ప్రైజెస్ హీ గేవ్ టు ద షెపర్డ్స్. జ్ఞానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు, గొల్లకి ఆయన సర్ప్రైజ్ ఇచ్చాడు, నీ జీవితంలో కూడా సర్ప్రైజ్ చేశాడు, నా జీవితంలో కూడా సర్ప్రైజ్ చేశాడు. అది వాస్తవమైన సత్యం. ఆయన అద్భుతకరుడు. మనం చేస్తున్నామా? మనం ప్రభు మీద ఆనుకొని జీవిస్తున్నామా? ప్రభు మీద ఆనుకొని జీవించినప్పుడు ఆయన అద్భుతాలు చేయగల సమర్థుడు. ఎలాంటి అద్భుతం అంటే ప్రభు మీద ఆనుకొని జీవించాలా. నాకు క్యాన్సర్ బాగైంది, నా లంగ్ ఇన్ఫెక్షన్ బాగైంది, నా కుటుంబంలో దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు క్రమశిక్షణతో పెరిగినప్పుడు, ఆయన కనుదృష్టిలో ఉంటున్నప్పుడు. అందుకని గమనించండి, ఈ వచనంలో నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. ఎంత మంచి దేవుడు నీకున్నప్పుడు. అందుకని మంచి పాట పాడతాం, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీర్చి
నేను ఆనుకొని జీవించినప్పుడు ఆయన నాకు సేద తీర్చాడు. మనం సేద తీర్చే ప్రభు వైపు చూస్తూ ఉన్నామా? ప్రణాళికాబద్ధంగా ఆలోచన వైపు పరిగెత్తా ఉన్నాం. మనం ఎక్కడ పరిగెత్తా ఉన్నాం? ప్రొద్దున లేచిన నుంచి పరిగెత్తడమే. మీరు ఇంకా చాలా అదృష్టవంతులు. యు ఆర్ లివింగ్ ఇన్ కర్నూల్. సపోజ్ యూ గో టు బాంబే అండ్ బెంగళూరు. ఏమవుతుంది తెలుసా? ద వెరీ డే స్టార్ట్స్ ఎట్ 4 o'clock in the morning. 4 గంటలకల్లా మీ కిచెన్లో అల్లరి జరగాల. 6 కల్లా యూ మస్ట్ అవుట్ ఆఫ్ ద హౌస్. 7:30 కల్లా యు ఆర్ ఇన్ ద ట్రైన్. 9 o'clock యూ మస్ట్ బీ ఇన్ ద ఆఫీస్. బట్ యు ఆర్ హియర్ టు ప్రైజ్ ద లార్డ్. కానీ అందుకని కనుదృష్టి నీకు ఆలోచన చెప్పును. కనుదృష్టి నువ్వు నడవలసిన మార్గంలో బోధించును. ఆయన కనుదృష్టి నీకు ఆలోచన చెప్పును. ఆయన ఆలోచనలు ఉంటున్నావా? ఆయన వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? ఆ రీతిగా జీవించినప్పుడు దేవుడు అద్భుతంగా నేను ఆశీర్వదిస్తున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని చూడండి, ఆది కాండంలో 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆది కాండం 16వ అధ్యాయం 9వ వచనంలో ఒక అద్భుతమైన చరిత్ర రాయబడింది. హాగరు గురించి ఒక మాట నేర్చుకుందాం. హాగరు అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. గమనించండి, నీవు అణిగిమణిగి ఉండాలని ఒకసారి వాక్యం చెప్తా ఉంది. చాలా కష్టమైన మాటలు. అసలు ప్రభువుతో నడవాలంటే అది కష్టమైన మార్గం. ముఖ్యంగా పాస్టర్లకు ఎంత కష్టమైన మార్గం అంటే నేను వర్ణించలేం. యూఆర్ ఆల్సో బ్లెస్డ్. ఈరోజు అబద్ధం ఆడతారు, రేపు పొద్దున వచ్చి కమ్యూనిటీ తీసుకుంటారు. కానీ గమనించండి, ప్రభు మాటలు వింటున్నప్పుడు ముఖ్యంగా దేవుని మాట ఎట్లుంటుందంటే, యూ మస్ట్ గో హంబల్ యువర్ సెల్ఫ్. యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దాంతో చెప్పాను. యాక్చువల్గా దాసి పారిపోతుంది. మనం అంతే కదా, పారిపోతే ఇంకా దొరకం. కానీ యెహోవా దూత ప్రత్యక్షమై, అసలు హూ ఇస్ ఫెయిత్ఫుల్? హాగరా లేకుంటే అబ్రహాము భార్య అయిన షారాయి కంటే దేవుడు హాగర్ని ప్రేమించాడు. షారాయి ఎంత సౌందర్యవంతి అంటే అంతకంటే దేవుడు హాగర్ని ప్రేమించాడు. అలాగే హాగరు దాసి అయినప్పుడు కూడా హాగరు చెప్పిన మాట, ద డిక్లేర్డ్ వర్డ్ టు జెహోవా, యెహోవాకి ఇచ్చిన ఒక మంచి మాట ఆయన చూచుచున్న దేవుడు. మా జీవితంలో నీవు విడబడినవాడువా, నీవు త్రోసిపోయినవాడువా, అసలు నిన్ను ఎవరు లెక్క పెట్టడం లేదా, అసలు నీ వైపు ఎవరు దృష్టి పెట్టడం లేదా? దేవుడు చూసే దేవుడు, దేవుడు నిన్ను ఎత్తుకునే దేవుడు, దేవుడు నిన్ను ఆదరించే దేవుడు, దేవుడిని నడిపించే దేవుడు, దేవుడు నిన్ను అద్భుతంగా ఒక ఉన్నతమైన ఆశయంతో నేను నడిపిస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే యెహోవా కనుదృష్టి నీకు ఆలోచన చెప్పును. ఒకవేళ నువ్వు దృష్టించబడకుంటే ప్రభువుని మీద దృష్టి ఉంచున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీకు ఇంకా ఎప్పుడు చెప్పాను, లేడీ హూస్ వర్కింగ్ యాజ్ అ సర్వెంట్, బట్ దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వించాడంటే ఆమె చేతులను దేవుడు దీవించాడు, ఆమె చేతులను దేవుడు బలపరిచాడు. ఆయన చిన్న కూలి, ఆమె సంఘములో చిన్న పని చేస్తూ ఉంది. బెంచులు తుడుచడం, కమ్యూన్ కప్స్ కడగడం, సంఘ కాపర్లు ఆ టవల్ను క్లీన్ చేయడం, ఆ సంఘ కాపర్లు ఆ తిని ఉన్న ఆ ప్లేట్లు కడగడం. కానీ దేవుడు ఇద్దరు బిడ్డలను దేవుడు ఆశ్రయించాడు. దే బోత్ బికేమ్ డాక్టర్స్. దే హవ్ డన్ దేర్ పీజీలో వాళ్ళు విద్యను అభ్యసించారు. దే బికేమ్ డాక్టర్స్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. దేవుడు అద్భుతంగా ఆశ్రయించాడు. నీ సేవను దేవుడు దీవిస్తాడు. నీ మీద కనుదృష్టి నుంచి దేవుడు అద్భుతంగా ఆశ్రయించాడు. అసలు మమ్మల్ని ఎవరు దృష్టిస్తారంటే, మీలాంటి అభివృద్ధిని దేవుడు చూడాలంటే యు మస్ట్ హంబల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద, దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద అణిగి జీవించినప్పుడు హీ విల్ లిఫ్ట్ యూ అప్ వన్ డే. నేను దేవుడు పైకి లేవనెత్తాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని 5వ అద్భుత సత్యం, యెహోవా కనుదృష్టి నీకు ఆలోచన చెప్పును. యెహోవా కనుదృష్టి నేను హెచ్చించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ అద్భుత సత్యం నేర్చుకుందాం. యెహోవా కనుదృష్టి ఏం చేస్తుంది తెలుసా? చూడండి, 30 జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, 780 పేజ్, 78. థ్యాంక్ యూ.
10వ కార్యములు అల్పములైన కాలములో తృణీకరించిన వాడెవడు? లోకమంతటా సంచారం చేయి యెహోవాకు 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు కన్ను చూచి సంతోషించును. ఇంకా ఏముంది తెలుసా? హీ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. యెహోవా కనుదృష్టి కార్యములు జరిగించును. అసలు అనుకోలేదండి, ఇది జరిగిపోయింది అంటూ ఉంటారు. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? గాడ్ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. అసలు ఇది జరగదనుకున్నాం పాస్టర్ గారు, కానీ జరిగిపోయింది. అసలు ఇది చేత కదా అనుకున్నాం పాస్టర్ గారు, దట్ ఈస్ బికమ్ సో యూనిక్. దేవుడు జరిపించు దేవుడు. అందుకని గమనించండి, ఆయన కనుదృష్టి నీ మీద ఉంటున్నప్పుడు కార్యములు జరిగించును. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. యూదుల దేవుడును వారి పెద్దల మీద తన దృష్టి నుంచి ఓకే, ప్రభు కనుదృష్టి ఉంచినప్పుడు ఆయన వాటిని కార్యములు జరిగిస్తాడు. ఎలాంటి కార్యం జరిగిస్తా అంటే నీ కొరకు వాటిని ఆపేస్తాడు, నీ కొరకు వాటిని అది ఉంచుతాడన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అసలు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము, నీ కొరకు అసలు వేర్ యు ఆర్. ఒక అమ్మాయి మొన్న మెగా డిఎస్సిలో మనందరి సంఘంలో ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు. ఒక అమ్మాయి, షీ కమ్స్ ఫ్రమ్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. ఆమె గురించి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ మెగా డిఎస్ వచ్చినందుకు ఆ వీధిలో 1000 మందికి భోజనాలు పెట్టి దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడని చెప్తా ఉంది. అసలు వారు చెప్తా ఉంటే వారి సాక్ష్యాలే ఏడుపు వస్తూ ఉంది. మా పాస్టర్ గారు మా హస్బెండ్ జోబులు చేయబెడితే జోబుల బుర్ర ఉంటుంది. మేము పిల్లలకు బట్టలు తీయాలంటే 100 సార్లు ఆలోచించేవారం. ఈ కోల్డ్ స్టోరేజ్లో ఎవరన్నా కనీసం బట్టలు ఇస్తారని చుట్టూ తిరిగిపోయేవారమని ఆ కుటుంబము చెప్పే సాక్ష్యము. గద్దల సునీత, షీ బికేమ్ ఏ వండర్ఫుల్ లేడీ. ఆమె దేవుడు ఆశ్రయించాడు. ఈరోజు నాకు పాస్టర్ గారు 56,500 రూపాయల జీతం వస్తూ ఉంది, మేము తలెత్తుకొని జీవిస్తామంటా ఉంది. ఇది దేవుడు ఆమె కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదం. ఇది చెప్పగలను మాట జ్ఞాపకం చేస్తాం. అందుకని యెహోవా కనుదృష్టి నీ కొరకు కార్యం నుంచి కొనసాగించను. యెహోవా కనుదృష్టి అన్నిటినీ ఆపివేసి నీ కొరకు స్థలం ఏర్పాటు చేస్తాడు. నీ కొరకు ఒక విషయాన్ని ఏర్పాటు చేస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, నీ కనుదృష్టి నీ సంతతిని, నీ కుటుంబాన్ని దేవుడు దీవించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఆయన కనుదృష్టిలో నీవు ఉంటున్నావా? ఆయన కనుదృష్టిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా? ఆయన కనుదృష్టిలో ఉంటకు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? చాలామంది అంటూ ఉంటారు కదా, పాస్టర్ గారు నా మీద దయ చూడండి. దయ కాదు, ప్రభు దయ నీ మీద ఉందా? ప్రభు దయ నీ మీద ఉన్నప్పుడు అద్భుతాలే జరుగుతాయి. ఎంతమంది ఆపినా, ఎంతమంది అడ్డంకులున్నా, ఎంతమంది నిన్ను త్రోసివేయాలని చూసినా కూడా గాడ్ హ్యాస్ చోజన్. నిన్ను ఏ దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అది దేవుని కనుదృష్టిని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చివరి ఏమైనా అద్భుతమైన మాట చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. యెహోవా కనుదృష్టి నీ ఏం చేస్తుంది తెలుసా? చదువుదాము 13వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 18వ వచనం. యెహోవా కనుదృష్టి నీ దేవుడని యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడని యెహోవా మాట విన్నప్పుడు యెహోవా తన కోపాటుని మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలనం చేయవలసిన దాన్ని కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. చివరిగా యెహోవా కనుదృష్టి నిన్ను విస్తరింపచేయను. విస్తరింపజేయని మాట మేము వచ్చిన కొన్ని 3 సంవత్సరాలను చాలామంది కుటుంబాల్లో చూసాం. దేవుడిని విస్తరింపజేస్తాడు. ఎలా విస్తరింపజేస్తాడంటే అసలు ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు ఉన్నతంగా దేవుడు ఆశ్రయించాడు. దేవుడు విస్తరింపజేయ దేవుడు అంటే అన్ని రీతులుగా, ఫిజికల్గా, మెంటల్గా, ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా నేను దేవుడు కట్టే దేవుడు అంటున్నాడు. ఆ విస్తరింపజేయుట నీవు చూచెదవు ఇఫ్ యూర్ ఆల్ ఒబలైజింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి నువ్వు లోబడి ఆయన మాట వింటున్నప్పుడు దేవునికి ఇచ్చే వాగ్దానంలో నేను విస్తరింపజేయని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగ విస్తరింపజేయాలంటే నువ్వేం చేస్తే తెలుసా? నీ పితరులతో చేసిన ప్రమాణాన్ని దేవుడు దీవిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతా ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం తెలుసా?
బైబిల్ నెత్తి కింద పెట్టుకుంటే దయ్యం రాదు, అదొకటి తెలుసు మీకు. బైబిల్ బెడ్రూమ్లో ఒకటి, కిచెన్లో ఒకటి, ఇంకా మీకు తెలిసి యాడ్ పెట్టాలను. అన్ని కలర్ బైబిల్ పెడతాం. ఎన్ని కలర్ బైబిల్ పెట్టినా నీకంటే దయ్యముకు బాగా తెలుసు, నీకంటే అది బైబిల్ బాగా చదువుతుంది. అందుకని ద్వితీయోపదేశ కాండంలో, నేను మళ్ళీ జ్ఞాపకం మర్చిపోయాను, ద్వితీయోపదేశ కాండంలోని ఆ ఫ్రేజ్ను దేవుడు వాడాడు. ఎన్నిసార్లు వాడాడు తెలుసా? యేసుక్రీస్తు శోధింపబడుతున్నప్పుడు జీసస్ యూజ్డ్ ద సేమ్ వర్డ్స్. ఈ ద్వితీయోపదేశ కాండంలో దాచుంచిన ఆశీర్వాదాలు చెప్పాడు. అందుకని 3 సార్లు శోధింపబడినప్పుడు 3 సార్లు మాటలు ద్వితీయోపదేశ కాండంలో రాయబడ్డాయి. మా ద్వితీయోపదేశ కాండంలో రాయించబడిన మాటలు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డాయి. ఈ 3 మాటలు ద్వితీయోపదేశ కాండం నుంచి చెప్పబడ్డాయని మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే బైబిల్ హౌ యు ఆర్ యూజింగ్ అంటే, భయపడినప్పుడు, నిద్ర రాకున్నప్పుడు, పిల్లలు భయపడినప్పుడు బైబిల్ పెడతాం. కానీ బైబిల్ పెట్టినంత మాత్రాన అది పనిచేయదు. నీవు దాన్ని చదివినప్పుడు, నీవు దాన్ని ఆసక్తిగా వెంబడించినప్పుడు, నీవు దాన్ని కనుగొన్నప్పుడు. అందుకని జీ జాన్ గారు అద్భుతమైన పాట రాశారు, వేద పుస్తకమా ప్రతి చోట నీ వేద పుస్తకము అద్భుతంగా పనిచేస్తూ ఉంది. నువ్వు కనుగొన్నప్పుడు నువ్వు ఆశ్రయింపబడతావు అన్నమాట జ్ఞాపకం చేస్తాను. అందుకని నీ దేవుడు అనే యెహోవా దృష్టికి అది చేసినప్పుడు నిన్ను దేవుడు కరుణించును, నిన్ను దేవుడు ఆశ్రయించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఉదయకాలం మరొకసారి, యెహోవా కనుదృష్టి నీకు కృపణించునని, యెహోవా కనుదృష్టి నిన్ను మరణం నుంచి తప్పించునని, యెహోవా కనుదృష్టి నిన్ను బలపరచునని, యెహోవా కనుదృష్టి నీకు కాపుదలనిచ్చునని, యెహోవా కనుదృష్టి నీకు ఆలోచన చెప్పునని, యెహోవా కనుదృష్టి నీ కార్యము కొనసాగింపజేయనని, ఆయన కనుదృష్టి నిన్ను విస్తరింపజేయని వాగ్దానాన్ని కలిగి జీవించినప్పుడు యు ఆర్ ఎ విక్టోరియస్ పర్సన్, యు ఆర్ ఎ ప్రాస్పరస్ పర్సన్, యు ఆర్ ఎ వెరీ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రభు దృష్టిలో తీర్చిదిద్దబడతామని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి కనుదృష్టి నువ్వు పడాలంటే 66 పుస్తకాలు కంఠస్థం చేద్దాం. 66 పుస్తకాలని ఆ యొక్క మర్మాలను గమనిద్దాం. దేవుడు కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, పాత నిబంధనలో 39 పుస్తకాలు, రాయించబడ్డ 1189 అధ్యాయాల్లోని ఈ అద్భుతమైన చరిత్రను మనం తెలుసుకున్నప్పుడు యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని విశ్వాసిగా యెహోవా కనుదృష్టిలో నువ్వు అద్భుతంగా తీర్చిదిద్దబడాలంటే దేవుని వాక్యాన్ని చదువుదాం, సంఘమును ప్రేమిద్దాం, దేవుని వాక్యానికి లోబడి జీవించటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్పిన 3 మాటలు, ప్రభువు నీ జీవితంలో ఏం చేశాడు, రెండవది ప్రభు నీ జీవితం ద్వారా ఏమి కోరుకుంటున్నాడు, మూడవది ప్రభు నీ జీవితం నుంచి ఏమి ఆశిస్తున్నాడు. ఈ 3 పనులు వారు చేయలేదు కనుక వారు అరణ్యంలో రాలిపోయారు. వారు ప్రభువును వెంబడించినందుకు, అన్నదేవతలను పూజించినందుకు దేవుడు వారిని శిక్షించినని కూడా రాయబడింది. కాబట్టి మనకు అన్నదేవతలు లేరు, కానీ అన్ని దేవతలైన మార్గాలు మన హృదయంలో కనబడకుండా ఉన్నాయి. అన్ని దేవతలను మాట్లాడే మాటలు మన నోట్ల నుంచి వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని త్యజించి, వాటన్నిటిని విడిచి ఈ సంవత్సరం నుంచి అయినా ప్రభువా నీ కొరకు జీవించడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఈ సంవత్సరం నుంచి ఆలయమును వెంబడించుతూ నేను వస్తాను, ఈ సంవత్సరంలో ఏ రోజు కూడా విడవక ప్రభువా నేను వెంబడించక ఇష్టపడతా అని వాగ్దానం చేసినప్పుడు దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఆన్ ది ఎర్త్. దేవుడి మాటలు దీవించి ఆశించుగాక. గాడ్ బ్లెస్ యు.